విస్తృత ధర్మాసనానికి పంపించారని రాశారు తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలే. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు. చివరికి మన నియోజకవర్గంలో పోటీ చేస్తారంటున్నారే, కన్నా లక్ష్మణ్ కూడా ఫైల్ చేశారు ఒక కేసు, ఆయన మీద లక్ష్మీ పార్వతి గారు ఫైల్ చేశారు ఒక కేసు. అదేవిధంగా మీకు గుర్తుందో లేదో తెలంగాణలో క్యాష్ ఇస్తూ దొరికిపోయాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఈయన క్యాష్ కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోతే అది కూడా కేసు రీచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అన్నింటినీ తప్పించుకున్నాడండి మహానుభావుడు. మేనేజ్ చేసుకున్నాడు, శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు, చట్టాలను మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు. ఎక్కడ దొరకని దొంగగా చలామణి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ దొరికాడు. ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో బొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేశాడు. అక్కడేమో తెలంగాణలో డబ్బులు ఇస్తూ దొరికిపోయి అక్కడ మేనేజ్ చేసుకుని దానిలో ఇరుక్కోకుండా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. భవిష్యత్తు తప్పుకున్నాడో లేదో భవిష్యత్తు తేలుతుంది. ఇక్కడ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి ఏం చెప్పిందంటే, ఇద్దరు జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. కానీ ఒక విషయంలో చాలా క్లియర్గా అంగీకరించారు. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన్ని రిమాండ్కు పంపటంలో మేము ఇంటర్ఫీర్ కాం, మేము ఈ కేసును కొట్టేయలేం అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాదించాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి నేరానికి సంబంధం లేదు, ఆయన నిర్దోషి, కావాలని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఈ కేసులు పెట్టింది అనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు. కక్ష సాధింపుతో ఈ కేసులు పెట్టలేదు, ఈ కేసుల్లో వాస్తవం ఉంది, ప్రైమా ఫేసి కేసు ఉంది, 371 కోట్ల రూపాయలు కాజేశారు వీళ్ళు, ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, గో హెడ్ ఫర్ ఎంక్వైరీ అనేటువంటి పద్ధతుల్లో నిన్న తీర్పు ఇస్తే పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి గిలగిలగిల్లాడిపోతున్నారు, ఎక్కడ సందు దొరకలా. కానీ నిన్న మాత్రం చంద్రబాబు విజయం అని చెప్పి మొట్టమొదటి చెప్పారు, మన నాలికి గరుచుకుని ఏదో డొంక తిరుగుడు రాతలన్నీ రాసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీకు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు చూశారుగా మీరు. ఆయనకి అసలు ఒంట్లో బాగోట్లేదు అన్నారు, ఆయన గుండెపోటు అన్నారు, ఇంకోటేదో 100 కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. పని బెయిల్ తెచ్చుకోవడం అనేది సహజమైనటువంటి అంశం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఎవరికైనా బెయిల్ రావాల్సిందే. నేరం రుజువయ్యేంత వరకు కూడా లోపల ఎట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చి రంకెలేస్తున్నాడు. ఆయనకేమో ఆరోగ్యం బాగోలేదు, జైల్లోకి వెళ్తేనేమో ఆయనకు ఆరోగ్యం బాగోదు, బయట ఉంటే మాత్రం రంకెలేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలేస్తాడు, నా మీద రంకెలేస్తాడు, నేను ఆంబోత్ అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కాములో చాలా డైరెక్ట్గా దొరికిపోయినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా అసలు మా కంపెనీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో మేము అగ్రిమెంటే చేసుకోలేదు అని చెప్తే ఆ సీమెన్స్లో పనిచేసేవాడిని పట్టుకొచ్చి సీమెన్స్ కంపెనీ అని చెప్పి 371 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడే కార్యక్రమాలు లేకోకుండా షెల్ కంపెనీస్ ద్వారా డబ్బులన్నీ కూడా తన జేబుల్లోకి తెచ్చుకొని ఈయనను అప్పుడు మంత్రిగా ఉన్న వీళ్ళ అబ్బాయి కలిపి మొత్తం 371 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచేసి అన్యాయానికి అక్రమానికి